నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనము 271 నుంచి తెలుసుకుందాము నామాలు. శ్లోకాలు వచ్చేసి 51, 52, 53 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 271 నామము లబ్ధలీల. లబ్ధలీల లీల అన్య ప్రయోజనార్థ వ్యాపార స్వాహర్ష మాత్ర హేతు కా వా తతోత్కులోచిత శృంగారాది రసంగీకార సమయే తాదుచిత భంగి విశేష వా లబ్ధ యయా సా తదా. ఓం లబ్ధ లీలాయ నమః. లబ్ధలీల లీల అనగా ఇతరులకు ప్రయోజనం కూర్చు వ్యాపారము లేదా తనకు అశక్తిశక్తయము చేత చేయు వ్యాపారము పరమేశ్వరుని యొక్క జగత్సజ్జనాదులు జీవుల కొరకు ఉద్దేశింపబడినవి కనుక లీలలగుచున్నాయి. భావార్థమండి, బాలులకు క్రీడలు, రాజులకు విహారములు ఉదాహరణగా తీసుకొనవచ్చును. దేవి జగత్ సృష్టి స్థితి సంహార నిగ్రహానుగ్రహములను లీలారూపముగా నొనరించుచున్నది కదా. లేదా శృంగారాది నవరసములలో ఆయా సమయమునకు తగిన భంగిమ విశేషములను స్వీకరించినది. ఓం లబ్ధలీలాయ నమః. శ్రీమాత్రే నమః. 272 నామము లబ్ధ యవ్వనశాలిని. లబ్ధ యవ్వనశాలిని అస్తిత్వ జనన వర్ధన భావ వికారారావస్థ బాల్యం పరిణామ ఆపేక్షో నాశ ఉత్తరావస్థ జర దేహ భావన తదుభయ నిషేధేచ్ అర్జత్ యవ్వనం యోతి గచ్చ తిథి యువ దృఢబలవీర్య తస్య భవః యవ్వనం తదుభయ వయ వాస్తరాహిత్యేన ఏకస్వరూపత తల్లబ్ధం ప్రాప్తం యవ్వనం యాయాస తదా. ఆజరో మృతో భయో బ్రహ్మ ఇతి శృతే సర్వదా ఏకప్రకార స్వరూపావాతిథి భవ. ఓం లబ్ధ యవ్వనశాలిని నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: లబ్ధ యవ్వనశాలిని భావ వికారములు అస్తిత్వం, ఉనికి, జననము, పుట్టుక, వర్ధనము, పెరుగుట, బాల్యమునందు ఉండును, పరిణామము, ఆపేక్షయము, కృషించుట, నాశము, ఉత్తరావస్థలో ముసలితనమునందు ప్రాప్తించును. దేవికి కర్మాధీన దేహము కాకపోట చేతను స్వయంకృత శరీరము అగుట చేతను బాల్యము, ముసలితనము లేని యవ్వనమే ఎల్లప్పుడూ ఉండును. నిత్య యవ్వనశాలిని అమ్మవారు. యవ్వనమున బాల్యవీర్యములు దృఢంగా నుండును. ఆ విధంగా బాల్య జరావస్థలు లేని ఎప్పుడూ ఏకరూపముగానున్న యవ్వనము కలది. అజరహ అమరహ అభయ బ్రహ్మ వస్తువు జర మరణములు లేనిది, అమృతమైనది, ఎల్లప్పుడూ ఒకే విధంగా నుండు స్వరూపం గలదని భావము. ఓం లబ్ధ యవ్వనశాలిని అయి నమః. శ్రీమాత్రే నమః. 273 నామము లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య. లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య సుందరోరుచిరః తస్య భవః సౌందర్యం అవయవానాం సర్వేషాం సౌందర్యమతిశాయి. సర్వాంగేషు సర్వభావేషు లబ్ధం యయో సా తదా యదా శాస్త్రోక్తవయవ విన్యాస విశేషత్వన సర్వమనోహరమూర్తి మత్యర్థ నా తస్య ప్రతిమాస్థితి ఇతి శృతే. ఓం లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్యస్య భవ సౌందర్యం మనోహర అవయవ సన్నివేశం సాముద్రిక శాస్త్రానుసారముగా అవయవ నియాసము దేవి సర్వావయములందు అతిశయతమైన సౌందర్యం కలదు కనుక లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య.
సర్వమనోహర మూర్తిమతి ఎచ్చటను అంత సౌందర్యమునకు ఉపమానము లేదు. నా తస్య ప్రతిమాస్తి అను శృతి వలన ఓం లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్యాయ నమః. శ్రీమాత్రే నమః. 274 నామము లబ్ధ విభ్రమ. లబ్ధ విభ్రమ విభ్రమ బాలక్రీడ లబ్ధ యయ స తదా సర్వాత్మకతాయ సర్వకృత్యత్వాదిభవ. ఓం లబ్ధ విభ్రమాయ నమః. భావార్థము: లబ్ధ విభ్రమ బాలక్రీడ విలాసము కలది. ఆమె సర్వాత్మకురాలు కనుక ఏ రూపములను ధరించను ఆ మూర్తులకు అనుగుణంగా విలాసములు గలది. ఓం లబ్ధ విభ్రాయ నమః. 275 నామము లబ్ధరాగ లబ్ధ సజాతీయో రాగ కామ సో కామయత ఇది శృత్యా జగత్సజ్జనస్య కామనపూర్వకత్వ ప్రతిపాదనత్ లబ్ధో రాగో యయా స తదా ఇత్యర్థ. ఓం లబ్ధరాగాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: లబ్ధరాగ రాగము అభిలాష కామము లోకములో సజాతీయమగు సుఖములందు రాగము కలుగును. సో కామయత అను శృతి ప్రకారము జగత్సజ్జనము దేవికి సంకల్పపూర్వమగుటచే సృష్టాది సంకల్పము కలది, సృష్టి చేయున్నది అని అర్థం. ఓం లబ్ధరాగాయ నమః. శ్రీమాత్రే నమః. 276 నామము లబ్ధపతి. లబ్ధపతి లబ్ధ స్వచ్ఛమైన స్వయం పరే పతి కామేశ్వరో యయః స తదా. ఓం లబ్ధపతాయ నమః. భావార్థము: లబ్ధపతి స్వేచ్ఛాస్య స్వయంవరంన కామేశ్వరుని భర్తగా వరించినది. ఓం లబ్ధపతాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.